హాయ్ అండి. బ్లౌజెస్‌కి, డ్రెస్సెస్‌కి లట్కన్ డిజైన్స్ అనేది డిఫరెంట్‌గా అందరూ ఇష్టపడుతూ ఉంటారు కదా! దానికోసం అయితే నేను సింపుల్‌గా ఉండే షూ టైప్‌లో ఉండే లట్కన్ డిజైన్ అయితే ఈరోజు స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ముందుగా అయితే లైనింగ్‌కి అయితే ఈ విధంగా క్యాన్ అనేది ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి. స్క్వేర్ లాగా కట్ చేసుకొని ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి. దాని కిందంగా కూడా ఒక పొర అనేది లైనింగ్ అనేది పెట్టుకొని మెయిన్ క్లాత్ అనేది ఇలా పైనంగా పెట్టుకొని చుట్టూ కూడా 4 మూలలు ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకి రివర్స్ తీసినప్పుడు ఎక్కడ కూడా పిక్కలకుండా ఉంటుందన్నమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని మూలలకు అనేవి ఖర్చులు అనేది పెట్టుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్కి వచ్చేసి ఒక మూలన చూసుకొని చిన్నగా ఒక పీస్ అనేది లాగా చిన్నగా ఒక హోల్ లాగా కట్ చేసుకోవాలి. ఇందులోంచి మొత్తం కూడా సీదా వైపు అయితే తిరగేసుకోవాలి. అలా తిరగేసుకుంటే మనకి స్క్వేర్ అనేది మంచి షేప్లో అయితే ఉంటుంది. అంటే లోడింగ్ టైప్లో వస్తుందన్నమాట. మనకు కావాలంటే ఈ విధంగా రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే స్క్వేర్ షేప్లో చేస్తున్నాను. ఇలా మూలలు అనేది కార్నర్స్ అన్నీ కూడా ఏదైనా ఇలా పిన్తో కానీ లేదంటే షార్ప్గా ఉండేదాంతో ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రెడీ పెట్టుకున్న డోరీ అనేది పెట్టి ఇలా ట్రయాంగిల్ షేప్లో పెట్టేసుకొని హాఫ్ నుండి అయితే కింద వరకు కుట్టేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకి ఎక్కడా కూడా ఊడకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నది మూలకు కట్ చేసేసుకొని ఇలా రెడీ చేసుకుంటే సరిపోతుంది. దీనికి కావాలి అంటే పైపింగ్ కూడా చేసుకోవచ్చు. నేను పైపింగ్ కూడా చేశాను, కాకపోతే అది తర్వాత చేశాను కాబట్టి ఈ వీడియోలోనైతే అప్లోడ్ చేయలేదన్నమాట. రెడీ చేసుకొని పెట్టుకున్న థ్రెడ్ పైపింగ్ అయితే వేశాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మన ఇన్స్టా పేజీ పన్నాల హేమలత అని ఉంటుంది, ఫాలో అవ్వండి.